ఏంటది? గైస్ అది చూడండి. గైస్ 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 అక్కడ చూడండి. గైస్ ఇంకోటి ఏదో శబ్దం వస్తుంది. గైస్ ఈ బిల్డింగ్ నుంచి వస్తుంది. గైస్ 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 అక్కడ ఏదో చూడండి, వైట్ కలర్ ఏదో ఉంది. The hunt begins now. Hi guys, welcome back to the Royal Vihari, another ghost exploring vlog in most danger location, D block. సో చాలా అంటే చాలా స్కేరీగా, భయంగా, టెన్షన్గా ఉంది. ఎందుకంటే సోలోగా వచ్చాను. ఈ లొకేషను డే టైం వచ్చినప్పుడే నాకు ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. అలాగే ఏదో తెలియని ఒక భయాందోళనకు గురి చేసిన లొకేషన్ ఇది. సో ఈరోజు నేను సోలోగా రావడానికి కారణం ఏంటంటే ఈ లొకేషను చాలా పర్మిషన్ లేని లొకేషన్ ఫ్రెండ్స్. ఈ లొకేషన్లో షూట్ చేయడం చాలా రిస్క్తో కూడింది. సో టీం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ షూట్ చేయాలంటే చాలా రిస్క్ అనమాట. అందుకనేసి నేను సోలోగా వచ్చాను. ఇంకొకటి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, ఇక్కడ తీయండి వ్లాగ్ చేసి చాలా డేస్ అవుతుంది, దాని తర్వాత మీరు వీడియో తీయలేదని చాలా కామెంట్ పెడుతూ ఉంటే, అలాగే నాకు కూడా చాలా క్యూరియాసిటీ అయిపోయింది అనమాట. నేను డే టైం వచ్చినప్పుడే ఇక్కడ యాక్టివిటీస్ జరిగాయి, అలాంటిది నైట్ టైం వస్తే ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇక్కడ ఉండేది ఏంటి అని తెలుసుకోవాలని వచ్చాను ఫ్రెండ్స్. దీని స్టోరీ కూడా నేను కనుక్కున్నాను. సో చాలా బాధాకరమైన స్టోరీ అయితే చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటి, నిజంగా గోస్టా? నాకు స్టోరీలో ఏదైతే చెప్పారో అదే ఇక్కడ ఆ గోస్టే ఉందా లేదా వేరే ఏదైనా ఉందా అని తెలుసుకోవాలని వచ్చాను. సో నాకు మెయిన్ టెన్షన్ ఏంట్రా అంటే, ఇక్కడి టెన్షన్ కంటే ఈ లొకేషన్లో పర్మిషన్ లేకుండా వచ్చాను కదా, సో దానికి టెన్షన్ ఎక్కువ ఉంది. సో దానికి ఏంటి, ఎందుకు అంత టెన్షన్ అనేది నేను మీకు మేబీ వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. బి బ్లాక్ అపార్ట్మెంట్స్. ఇక్కడ దగ్గర 4 అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. బి బ్లాక్ 1 అని, బి బ్లాక్ 2 అని, సి బ్లాక్ అని, సి బ్లాక్ 2 అని. ఈ అపార్ట్మెంట్స్ మొత్తం కూడాను దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు హ్యాపీగా ఈ అపార్ట్మెంట్స్లో ఉంటూ ఉండేవాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఇక్కడ ఉండే టీనేజ్ అబ్బాయిలందరూ కూడాను ఏదో ఒక కారణాల చేత చనిపోతూనే ఉన్నారు. కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోతుండే, కొంతమంది ఈ అపార్ట్మెంట్స్లలోనే ఏదైనా కరెంటు తగులుకొని అలా చనిపోవడము, ఇంకొంతమంది పైన టెర్రస్ పై నుంచి పడిపోయి చనిపోవడము, ఇలా కారణాలు లేకుండా చాలామంది టీనేజ్ అబ్బాయిలు మాత్రమే ఇక్కడ చనిపోతూ ఉన్నారంట.
యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది, దీనికి సంబంధించింది ఏమైంది అని అపార్ట్మెంట్స్లో ఉండే కొంతమంది అందరూ కూడాను ఒక స్వామీజీని అడిగి ఇక్కడ ఏం జరిగింది స్వామి అని కనుక్కుంటే అప్పుడు ఆ స్వామీజీ ఇలా చెప్పాడంట. ఈ అపార్ట్మెంట్స్ కడుతూ ఉన్నప్పుడు ఇక్కడికి పని కోసం వచ్చిన గౌరీ అనే ఒక అమ్మాయిని టీనేజ్ అబ్బాయిలు ఆ అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేసి ఈ అపార్ట్మెంట్స్ చుట్టుపక్కలే పూడ్చేశారు అని వాళ్ళందరికీ కూడాను స్వామీజీ చెప్తాడు. ఆ అమ్మాయి ప్రేతాత్మగా మారి ఇక్కడ ఉండే టీనేజ్ అబ్బాయిలందరినీ చంపేస్తుంది, మీరందరూ కూడాను ఆ అపార్ట్మెంట్స్లో ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్పడంతో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడాను అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ ప్లేస్ మొత్తం కూడాను అపాండెడ్గా మారిపోయింది. ఈ స్టోరీ మొత్తం కూడాను నాకు ఎవరో చెప్పినదే. దీంట్లో ఎంత మటుకు నిజం ఉందో ఎంత మటుకు అబద్ధం ఉందో, ఇక్కడికి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అని కూడా తెలిపారు. కాబట్టి మేము వెళ్తే ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నది ఏంటి అని తెలుసుకోవాలనే ఒక చిన్న ఉద్దేశంతోనే ఇక్కడికైతే వెళ్ళాను. సో వెళ్ళిన నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. డెఫినెట్గా ఇక్కడ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందనే ఫీల్ అయితే కలిగింది. తప్పకుండా మీరు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేసి త్వరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్టింగ్ నుంచి ఇక్కడ పక్షులంతా చూడండి విచిత్ర విచిత్ర అరుపులు చేస్తున్నాయి. సౌండ్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే అంటే నైట్ విజన్ కూడా నేను ఒక చోట పెడతాను అనమాట. అలాగే నేను తిరిగేటప్పుడు ఏదైనా క్యాప్చర్ అయినా కూడా మీకు క్యాప్చర్ అవుతుంది కాబట్టి ఒక చోట నేను పెడుతూ ఉంటాను. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత స్కేరీగా ఉందో. సౌండ్ ఏదో వస్తుంది. హలో, ఏదో సంథింగ్ మూవ్ అవుతున్నట్టు ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి మొత్తం కూడాను ఇలానే వదిలేసి వెళ్ళిపోయారనమాట. చూడండి, ఫర్నిచర్తో సహా
మొబైల్ ఫోన్లతో సహా చూడండి. సో టీంతో వద్దాము, అంతా కలిసి వస్తే ఇంకా నీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చని చాలా ఏమంటారు ఆశపడ్డాను. కానీ కుదరలేదు ఫ్రెండ్స్. ఎంతో రిస్క్ అని ఇక్కడ రావడం అస్సలు చాలా రిస్క్ అని రానివ్వట్లేదు అనమాట. ఇక్కడ జరుగుతున్నది అలాంటివి ఉన్నాయనేసి. హలో, ఇక్కడ గౌరీ గారు అని ఎవరైనా ఉన్నారా? గైస్, డోర్ క్లోజ్ అయింది. అరే, ఈ డోర్ ఇందాక క్లోజ్ ఉన్నింది, లేదు ఓపెన్ ఉండి. ఇందాక సంథింగ్ ఇది క్లోజ్లో ఉన్నింది అనుకుంటా. ఇప్పుడేంటి మళ్ళీ ఓపెన్ అవుతుంది? ఫ్రెండ్స్, నైట్ విజన్ ఆన్లోనే పెట్టాను. నైట్ విజన్లో క్యాప్చర్ అయ్యి ఉంటుంది. ఇది చూడండి. హలో, ఇక్కడ నేను కాకుండా ఎవరైనా ఉన్నారా? నేను కాకుండా ఇక్కడ ఎవరన్నా ఎక్స్ట్రాగా ఉంటే మీ పేరు నేను గౌరీ అని విన్నాను, అది మీరే అయితే నాకు ఏదైనా శబ్దం చేస్తారా? వినిపిస్తుందా? సంథింగ్ చాలా క్రీపీగా వస్తుంది వాయిస్. చాలా అంటే చాలా క్రీపీగా వస్తుంది. చూడండి చూడండి. హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు అనిపిస్తుంది నాకు. మీ ప్రెజెన్స్ నాకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కాకుండా ఇంకా ఎవరో ఉన్నారని.
అది మీరు ఎవరున్నారో ఒకసారి నాకు కనిపిస్తారా? ఇలా ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. నా బ్యాక్ సైడ్ నిలబడుకున్నట్టు అనిపించింది. ఫ్రెండ్స్, క్లియర్గా ఆ ఫీల్ అనేది తెలుస్తుంది ఎవరో ఉన్నారు అనేసి. బట్ రండి చూద్దాం ఇంకా. ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీని శబ్దం వచ్చింది. మళ్ళీ అక్కడ చూడండి, ఇక్కడ దీని శబ్దం వచ్చింది. క్లియర్గా విన్నారు కదా మీరు, దీని శబ్దం వచ్చింది. హలో, ఇక్కడ నాతో పాటు ఎవరో ఉన్నారు అనే ఫీల్ నాకు క్లియర్గా అనిపిస్తుంది. మీరు ఉన్నది అది గౌరీనా కాదా? సోలో వచ్చేదానికి ఇబ్బంది లేదు, కానీ ఈ కెమెరా హ్యాండింగ్ తలకాయ నొప్పి అనమాట. ఇప్పుడు చూడండి, రెండు చేతులలో రెండు పట్టుకొని ఉన్నా. సరిగ్గా క్యాప్చర్ అవుతుందా లేదా అనేది ఏమంటారు తెలియదు అనమాట. సౌండ్ వస్తుంది. సో పర్టికులర్గా ఫ్రెండ్స్, అబ్బాయిలు, టీనేజ్ అబ్బాయిలు అందరూ కూడా ఇక్కడ సో చనిపోతూనే ఉన్నారంట. అందుకనేసి వీటిని క్లోజ్ చేసేసారంట. ఉండేవాళ్ళు అప్పుడు ఇంకా దీని గురించి కనుక్కొని ఇంకా ఖాళీ చేసేసారంట. ఏంటో ఇది చూడండి. ప్లేసు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ప్లేసు. ఎటుపక్క ఏం తిరుగుతున్నాయో, ఎటుపక్క ఏం క్యాప్చర్ అవుతున్నాయో, ఎటుపక్క ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయో తెలియట్లేదు. బట్ నాకైతే క్లియర్గా నన్ను ఎవరో చూస్తున్నట్టు, నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు, నా చుట్టూ తిరుగుతున్నట్టు వాళ్ళ ప్రెజెన్స్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, అనిపిస్తుంది. సో ఓకే, ఇంకా చూద్దాం రండి. ఇంకా అటుపక్క ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా.
నేను ఇంత రిస్క్ చేసి ఇప్పుడు ఇంతలా రావడానికి కూడా కారణం ఏంటంటే మీకోసమే. మీరు అడిగింది నేను ఎప్పుడు ఏది కాదనడం లేదు, ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఏ లొకేషన్లకు కావాలంటే ఆ లొకేషన్కి వెళ్ళి ఎంత రిస్క్ ఉన్నా కూడా నేను చేస్తున్నాను. నేను మీ నుంచి చాలా తక్కువ ఏమంటారు ఆశిస్తున్నా. ఇప్పుడు మన తెలుగు గోస్ట్ కమ్యూనిటీ చాలా వరకు డల్ అయిపోయిందంటే క్లోజ్ అయిపోయి స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్. నిజం చెప్పాలంటే అది ఎందుకంటున్నా అంటే అది చెప్పాలన్నా కూడా బాధగా ఉంది. మీరు చూసే ప్రతి ఒక్కరు ఇప్పుడు దగ్గర 50,000 మంది, 70,000 మంది, 1,00,000 మంది చూస్తున్నారు మన వీడియోస్. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చూడటం మటుకు చాలా ఒక 50% లేకుంటే ఒక 60-70% చూస్తారు. అందులో కూడాను కేవలం అట్లీస్ట్ 10K లైక్స్ కూడా దాటడం లేదు. అది ఎంత బాధ అనిపిస్తుందంటే ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్ చేసి వచ్చి 10K లైక్స్ కూడా మీరు ఇవ్వలేకుంటే ఎట్లా ఫ్రెండ్స్? అట్లీస్ట్ నేను ప్రతి వీడియోకు ఒక 15-20K లైక్స్ ఇవ్వండి అని అడుగుతూనే ఉంటాను, కానీ 5Kకి మించి వెళ్ళట్లేదు. అది ఎందుకు అర్థం కావట్లేదు. మీరు కనుక ఇలానే చేస్తే ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, మన తెలుగు గోస్ట్ గైస్ అక్కడ చూడండి. అరే గైస్, ఇంకోటి ఏదో శబ్దం వస్తుంది. గైస్ ఈ బిల్డింగ్ నుంచి వస్తుంది. గైస్ అక్కడ ఏదో చూడండి, వైట్ కలర్ ఏదో ఉంది. గైస్ ఇటుపక్క బ్లాక్గా క్యాప్చర్ అయింది, అటుపక్క వైట్గా క్యాప్చర్ అయింది. చూడండి వాయిస్ చూడండి ఫ్రెండ్స్ వైట్గా కనొచ్చింది. అసలు వైట్గా కనొచ్చింది ఏంటిది? ఇక్కడ బ్లాక్ కనొచ్చింది. ఇలాగే వెళ్తాను ఫ్రెండ్స్. నాకు వైట్గా ఏదో క్లియర్గా క్యాప్చర్ అయింది, అటుపక్క బ్లాక్గా క్యాప్చర్ అయింది. మేబీ అది గౌరీ గారు అనుకుందాం. బట్ ఇది ఏంటి వైట్గా క్యాప్చర్ అయింది ఏంటి? ఫ్రెండ్స్ గైస్, నైట్ విజన్ హలో, ఎవరండి మీరు? ఒకేసారి 2 క్యాప్చర్ అయ్యాయి. చూడండి, క్లియర్గా క్యాప్చర్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఎలా పోయిందా? అసలు అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ బిల్డింగ్కే పెడతాను. ఆ బిల్డింగ్ క్యాప్చర్ కనిపించేలాగా.
వచ్చింది నాకు. నిజం ఫ్రెండ్స్, అసలు ఈ లొకేషన్లో నేను డే టైం వచ్చినప్పుడే నాకు చాలా అంటే చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ అనిపించింది. లిటరల్గా సౌండ్ అటు పక్క వస్తుంది. అసలు ఏంటి ఇది వైట్ కలర్లో క్యాప్చర్ అయింది? కెమెరాలు ఎవరు లాగినట్టు అనిపించింది. హలో, ఎవరండి అసలు ఇక్కడ ఉన్నది? నాకు ఇందాక వైట్ కలర్లో ఎవరో కనిపించారు. అది ఎవరు? మిమ్మల్ని నేను చూడొచ్చా? మీ ప్రెజెన్స్ నేను ఫీల్ అవ్వచ్చా? మీరు గోస్టా లేకుంటే గౌరీ గారా లేకుంటే జిన్నా? ఎవరు మీరు? ఫ్రెండ్స్, నాకు అదేమో అని డౌట్ వేసి నేను ఇటు పక్కకి పరిగెత్తుకుంటూ వచ్చాను. చూడండి, ఎస్, సో అది ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్తున్నా కదా, మీరు కనుక ఇలానే ఇప్పుడు మేము ఇంత రిస్క్ చేస్తున్నా కూడా ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఒకప్పుడు తెలుగులో గోస్ట్ వీడియోస్ చేసేవాళ్ళు ఒక 10-20 మంది దాకా ఉన్నారు. కానీ ఇప్పుడు తిప్పి కొడితే ఒక 2-3 తయారయ్యారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా పోస్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. మేబీ నేను ఇంకొక బ్రో ఒక 2-3 ఉన్నాం అంతే. సో వాళ్ళు కూడా మీరు కనుక సపోర్టింగ్ ఇలానే తగ్గిందంటే వాళ్ళు కూడా త్వరలోనే క్లోజ్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఉంటుందన్నమాట. అంత ఘోరమైన సిచ్యువేషన్ అయిపోయింది ప్రతి ఒక్క లాంగ్వేజ్లో. లాస్ట్కి ఇప్పుడు కన్నడ వాళ్ళు చూడండి, కన్నడ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఉన్నా కూడా మన తెలుగులోకి వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అలాంటిది మన తెలుగు వాళ్ళకి ఏమవుతుందో తెలుగు వాళ్ళు గైస్ గైస్ ఏంటిది గైస్ 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 చూడండి గైస్ 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 లోపల ఏదో మండుతుంది. గైస్ గైస్ ఇది చూడండి, ఇక్కడేదో ఇక్కడేదో ఉంది, ఇక్కడేదో క్యాప్చర్ అయింది. గైస్ ఇక్కడ సంథింగ్ చిన్న ఉంది ఫ్రెండ్, అర్థమవుతుంది. గైస్ నిజంగా అదృష్టమో దురదృష్టమో, నాకు అదృష్టం అనుకుంటా కానీ మీకు దురదృష్టం అనుకుంటా. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఒక
దగ్గర దగ్గర ఒక 10 నిమిషాలు అయితే రికార్డ్ చేశాను. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ రూమ్లో ఏదైతే రూమ్లో చైర్లో మంట వచ్చింది కదా, ఆ రూమ్లోకి వెళ్ళాను. అక్కడ కొన్ని ఫుటేజ్ తీశాను. దాని తర్వాత ఇలాగే మొత్తం హెవీగా యాక్టివిటీలు జరిగాయి. ఒక్కసారిగా నాకు ఒక ఏంజల్ అంటారు కదా, ఉండి లైక్ వైట్ డ్రెస్ వేసుకొని కొంత ఒక విచిత్ర రూపం అంటారు కదా, ఏంజల్ అని చూపిస్తూ ఉంటారు కదా మనకు. సో అలాంటిది ఏదో ఒక ఆకారం అయితే నాకు క్లియర్గా కనిపించింది ఫ్రెండ్స్. లాంగ్ షాట్లో క్లియర్గా ఈ బిల్డింగ్ పైన అయితే ఉన్నిందనమాట. నేను ఇలా తొంగి చూసినప్పుడు క్లియర్గా కనిపించింది. నాకైతే ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చి ఏమంటారంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్టన్ అయిపోయాను. అంత క్లారిటీగా నేను క్యాప్చర్ చేశాను. అక్కడ క్యాప్చర్ చేసింది కెమెరా మొత్తం కూడాను అప్పుడు షేక్గా అయిపోయింది. ఓకే ఏదో క్యాప్చర్ అవుతుందిలే అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చి చూస్తున్నాను చాలా అంటే చాలా బాధగా ఉంది. అంత సీను నెక్స్ట్ లెవెల్గా రికార్డ్ అయిన సీను మొత్తం కూడాను ఇప్పుడు అసలు నా కెమెరాలో అసలు అన్సపోర్టెడ్గా పడిపోయింది. అది అక్కడి నుంచి నేను అక్కడ తీసిన 15 నిమిషాల ఫుటేజ్ మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళీ నేను కిందికి వచ్చి మాట్లాడినంత వరకు ఆ ఫుటేజ్ అంతా కూడాను మొత్తం ఎర్రర్ అయిపోయింది. ఏదైతే ఆ ఏంజల్ లాగా ఏదో కనెక్చిందో, తన ప్రజెన్స్ తన ఫీల్ ఏదైతే కనెక్చిందో అదంతా కూడా మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు నిజంగా అది ఒక మైండ్ బ్లోయింగ్గా ఉందన్నమాట. నాకైతే అంత షాకింగ్గా ఉంది. ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను ఒక లేడీ జిన్ని. అదైతే ఖచ్చితంగా లేడీ జిన్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక ఏంజల్ రూపంలో ఉందంటే అది ఖచ్చితంగా లేడీ జిన్నే. సో ఫర్ ది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నిజంగా ఎప్పుడైతే తన లేడీ జిన్ అని అర్థమైందో అప్పుడు నాకు ఎక్కువగా ఇక్కడ ఉండబుద్ధి అవ్వలేదన్నమాట. ఎందుకంటే అది చాలా ప్రమాదకరము. ఒక మగ జిన్ కంటే లేడీ జిన్ అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అబ్బాయిల పైకి ఒక్కసారి కనుక అది ఏదన్నా అట్రాక్ట్ అయ్యి చేసిందంటే జీవితాంతం కూడాను ఇంకా దాన్ని మించిన నరకం ఉండదని నేను విన్నాను. అందుకనేసి ఇంకా నేను ఎక్కువ లేట్ చేయకుండా కిందికి వచ్చాను. కానీ క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను, క్యాప్చర్ చేశాను. అది ఫుటేజ్ అంతా కూడాను మిస్ అయిందంటే చాలా బాధగా ఉంది. లేడీ టైపా అని అనిపిస్తుంది. లేడీ టైప్ ఉన్నా కూడా ఇలానే ఉంటాయి అన్నమాట. అవి జస్ట్ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి కానీ మన పైకి రావు. ఇంకా ఏమంటారు అవుట్ ఆఫ్ స్టేజ్ అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో వస్తాయి. గైస్ ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది వచ్చేసి ఒక లేడీ సంబంధించింది. సో కాబట్టి ఇడున్నానంటే నేను ఒక మగ వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నా ప్రాణానికి ప్రమాదం వస్తుంది. అస్సలు నిజంగా ఇలాంటివి దీంట్లో గురించి తెలుసుకున్నా కానీ ఎప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం చేసరికి చాలా టెన్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్. అసలు ఈ లొకేషన్లోకి అది ఎందుకు వచ్చింది? ఇంక ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. దీనికి చాలా అది ఒక లేడీది ఫ్రెండ్స్. ఇంతవరకు మేము చూసిన దాంట్లో ఇలాంటిది లేదనమాట. ఫస్ట్ నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్తున్నాను. ఓకే బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత రిస్క్ అయిందంటే అంత రిస్క్ అయింది. ఫుటేజ్ అంతా కూడా క్రాష్ అయిపోయింది. ఫైనల్గా ఎందుకు నేను అంత టెన్షన్గా బయటకు వచ్చానంటే అక్కడ ఉన్నది 100% లేడీ జిన్ అని అర్థమైపోయింది. దాని గురించి మీరు కావాలంటే ఒకసారి గూగుల్ అయినా సెర్చ్ చేసి చదవండి, మీకే అర్థమవుతుంది అది ఎంత డేంజరు, అది ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేసి. ఓకే, ఇక్కడ పర్మిషన్ లేకున్నా కూడా మీకోసం నేను రిస్క్ చేసి మరీ వెళ్ళి వీడియో తీశాను. సో దానికి మంచిగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే నాకు కలిగింది, మీకు కూడా కలిగింది అనుకుంటున్నాను. సో వీడియో అందరికీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. డెఫినెట్గా ఈ లొకేషన్లో కనుక పర్మిషన్ దొరికితే 100% మళ్ళీ టీంతో వెళ్తాను. మళ్ళీ ఇక్కడ ఉండే ఆ లేడీ జిన్తో ఎక్స్పీరియన్స్ అవుతాను. మీ అందరికి కూడాను కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాను. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ హర్రర్ ప్లేస్లో ఛాన్స్ దొరికినప్పుడు మనం వీడియోస్ తీస్తూ ఉంటాము, అవి మీకు వస్తూ ఉంటాయి. సో మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.